గద్దర్ అవార్డ్స్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాగాయకుడు గద్దర్ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందంటూ మండిపడ్డారు. ప్రతి సందర్భంలో గద్దర్ పేరును జపం చేసే కాంగ్రెస్ సర్కార్ ఆయన పేరు మీద ఇస్తున్న సినీ అవార్డుల ఆహ్వాన పత్రికలు గద్దర్ ఫోటో లేకపోవడం బాధాకరమని అన్నారు. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలోనైనా గద్దర్ చిత్రపటాన్ని పెట్టి గౌరవించాలంటూ కవిత డిమాండ్ చేశారు. గద్దర్ అవార్డ్స్ పై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. గద్దర్ అవార్డుల ఆహ్వాన పత్రికల్లో గద్దర్ ఫోటో లేకపోవడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ మీద ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గద్దర్ పేరు మీద ఇస్తున్నటువంటి అవార్డ్స్ ఆహ్వాన పత్రికలో ఆయన ఫోటో లేకపోవడం ఏంటి అంటూ కూడా ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో ఇక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి కళాకారులకు అవార్డ్స్ ఇవ్వాలన్నటువంటి నిర్ణయాన్ని గత కొంతకాలం క్రితమే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది రేపటి నుంచి అంటే రేపు ఆ కార్యక్రమం సాయంత్రం ఉంది. దీనికి ఇప్పటికే ఎంపిక కూడా చేయడం జరిగింది. వివిధ విభాగాల కింద కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి అవార్డుల కోసం ఇప్పటికే ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, నిర్మాత ఇట్లా చాలా విభాగాల కింద 24 క్రాఫ్ట్స్ కింద ఇప్పటికే ఖరారు చేశారు. అది రేపు సాయంత్రం హెచ్ఐసిసిలో ఈ కార్యక్రమం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక బయట కూడా రిలీజ్ చేయడం జరిగింది. రేపు దానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కార్డ్స్ మీడియాకు కావచ్చు, లేదంటే విఐపీలకు కావచ్చు రిలీజ్ చేశారు. దాంట్లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని పేరుతూ TGFE అని పైన ముద్రించడం జరిగింది. అయితే గద్దర్ ఫోటో అనేది దీంట్లో ఎక్కడ లేదు అని ఎమ్మెల్సీ కవిత తప్పుపడుతూ ట్వీట్ చేయడం జరిగింది. అక్కడ మనం చూసాం TGFA పక్కన తెలంగాణ యాంబ్లమ్ ఉంది, తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో ఉంది. ముఖ్యమంత్రి ఫోటో, డిప్యూటీ సీఎం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా నిర్మాత దిల్ రాజు ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఆయన పేరు వాడలేదు, అదే సమయంలో ఫోటో కూడా వాడలేదంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా దీని మీద విమర్శలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ప్రభుత్వం దీన్ని ఎలా ఓన్ చేసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనం అవసరం చూసుకుంటే గెస్ట్ ఆఫ్ ఆనర్స్ కింద తమ్ముడు మనం చెప్పినట్టుగానే మంత్రులతో పాటు పట్నం మహేందర్ రెడ్డి, విజయలక్ష్మి, మేయర్ కొండ విశ్వేశ్వర రెడ్డి, ఆనరబుల్ ఎంపీలో అక్కడ స్థానికంగా ఉన్నాడు కాబట్టి ఆనరబుల్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, అదేవిధంగా వాణిదేవి ఉక్కరి రాజు, ఐక్యపూడి గాంధీ ఇట్లా ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి వాళ్ళతో పాటు అధికారుల పేర్లు మాత్రం ముద్రించారు. ఎక్కడ కూడా గద్దరు బొమ్మ కనీసం యాంబ్లమ్ లాగా ఎక్కడ కూడా ముద్రించలేదనేది విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించి మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఏ రకమైనటువంటి సమాధానం చేస్తుందో చూడాలి. బట్ ఇప్పటికే బీఆర్ఎస్ కూడా దీన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ లో ఇప్పుడు సపరేట్ గా మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్సీ కవిత ఇదే అంశాన్ని ముందుగా ప్రస్తావిస్తుంది. ట్వీట్స్ కూడా చేయడం జరిగింది. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలో అయినా వారి చిత్రపటాన్ని పెట్టి వారిని గౌరవించాలని కూడా కోరుతున్నాను అంటూ ఆమె చెప్పింది. ఎందుకంటే ప్రతి సందర్భంలో గద్దర్ విషయాన్ని రాజకీయం చేస్తూ ఎలక్షన్స్ లో ఆయనను వాడుకున్నారు. ప్రతి సందర్భంలో కూడా గద్దర్ జపం చేశారు. కాంగ్రెస్ సర్కారు వారి పేరు మీద ఇస్తున్నటువంటి ఈ సినీ అవార్డుల ఆంధ్ర పత్రికల పేరు రాకపోవడం ఏంటని కూడా ఆమె బాధాకరం అంటూ తన ట్వీట్ లో వ్యాఖ్యం చేసినటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. ఇది తీవ్రంగా ఖండించదగినటువంటి నిర్ణయం అంటూ ఆమె తన ట్వీట్ లో ప్రకటించినటువంటి పరిస్థితి. దీని మీద మరి సరిదిద్దుకొని రేపు ఆ కార్యక్రమంలో గద్దర్ ఫోటోను వెనుక స్క్రీన్ మీద పెట్టడం కానీ లేదంటే అక్కడ ప్రత్యేకమైనటువంటి షో ఏమన్నా పెడతారా అని మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.